వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరియు ఆసిఫాబాద్ పట్టణంలోని బస్ డిపోలో జెండా ఆవిష్కరణ దీక్షభూమి గౌరవ అధ్యక్షులు తూకారం దూబే. ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ సభ్యులు సుధాకర్, దుర్గ కృష్ణాజీ జూడే, జైభీం సేన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు బౌద్ధ బంధువులు మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. डॉक्टर बाबा साहब अम्बेडकर के, डॉक्टर बाबा साहब अम्बेडकर के, डॉक्टर बाबा साहब अम्बेडकर के। फोन लाता हाथ के नहीं ये सेंटिमेंट घालाले सेंटिमेंट चालवाची नेक्स्ट जनरेशन केस होत नाही. आता होईल सर. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయని హలో అంటూ ఫోన్ చేసి అడుగుతారంట. అసలు పథకాలు ఉంటే కదా ప్రజలు సమాధానం చెప్పడానికి. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రభుత్వ ఖజానానికి రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. వేలం వేసి మరి బెల్టు షాపులు నడుపుతున్నారు. సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాలో పర్యటిస్తాను. వైఎస్ జగన్ గారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా?
కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా, చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000, సంతోషమా అనే మాటలు ఈ రోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు. చాలామంది కూడా చెప్పినారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అంటే, ఈ రోజుకి కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఓ సమస్య ఉందన్న అంటారు. ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పిల్లలను ఈరోజు చదువుకునే దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు, మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము. మైబాద్ పట్టణంలోని లక్ష్మీ కళామందిర్, సూర్య కళామందిర్ థియేటర్లలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. పుష్ప 2 సినిమా నేడు విడుదలైన సందర్భంగా మార్నింగ్ షోకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో బ్రాందీ షాప్ కావాలని మహిళలు నిరసనకు దిగారు. ఉదయగిరి మండలం గండిపాలెంలో ఒక పార్టీకి చెందిన మహిళలు 2 వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం వారు తమ గ్రామంలో మద్యం షాప్ కావాలని, మరో వర్గం వారు మద్యం షాప్ వద్దని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చప్పట్లు. పేదల పక్షాన పోరాడిన యోధుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాతగా అనేక సేవలు అందించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సాగుదామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వారు పడ్డటువంటి కష్టాలు, భారత రాజ్యాంగాన్ని రచించే క్రమంలో అనేక అవమానాలు, అనేక ఇబ్బందులను అధిగమించి భారతదేశ ప్రజల కోసం, సమాన హక్కుల కోసం, ప్రత్యేకించి పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందజేసినటువంటి సందర్భం ఇది. అందుకే వారిని స్మరిస్తూ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా విస్తృతపరంగా మనం చర్చ జరపాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన దేశానికి ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా ఇన్నేళ్ళు పాలించినటువంటి చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 22వ వార్డులో వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్దామ్, 22వ కౌన్సిలర్ సురేష్ నాయుడు, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, కౌన్సిలర్లు ఎంఆర్ సురేష్, జగన్, వేలు, సోము నాయకులు శివ మరమ్మతులు చేయిస్తూ గుంతలకు తారు వేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దార వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగబాబు, మాల్లం సర్పంచ్ దాట్ల సూరిబాబు, వీరనాడ సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, చిన్న జగ్గంపేట మాజీ సర్పంచ్ గుల్ల కృష్ణ, బీసీ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథి గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, స్త్రీ విమోచనకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా
ఆయనను గుర్తు చేసుకోవాలని, అనేక హక్కులను అందించడం జరిగిందని, ఆయన ఆలోచన విధానంతో మనం ముందుకు సాగాలని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా తమ సమయాన్ని జాతి కోసం వినియోగించాలని, నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల్దారి లచ్చబాబు, ముంజవరపు కృష్ణానందం, పులుగు బాబారావు, యాగంటి వినోద్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇలా చూడండి. జోహార్ బిహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బిహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. ఇలా చూడండి. बोल अम्बेडकर महाराज की जय, बाबा साहब महाराज की जय, जय भीम, जय भीम. జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ మహానాడు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పిఠాపురపట్నం రైల్వే స్టేషన్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే 2004 సంవత్సరంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేషన్ ఆవరణలోకి వచ్చాం. మరి స్టేషన్ మాస్టర్ నాగబాబు గారి పర్మిషన్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాగబాబు గారిని ముందుగా బాబాసాహెబ్ని పూలమాలతోటి ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుతాను. ప్రస్తుతం ఇది కవర్ చేయండి. మా ఎక్కర్లకి మేము ఎప్పుడు ఉండేవాళ్ళు. మీరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మహాయోగ నిద్రలో జరుపుకున్న దినోత్సవం. ఆయన అందించిన రాజ్యాంగం మనకు ఈ రోజుకి కూడా ఆచరణీయం. బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మనకు తెలిసిందే ఆ రోజుల్లో ఎలా ఉండేది మన పరిస్థితి, బడుగు బలహీన వర్గాల పరిస్థితి. ఈయన చొరవతోటి అందరికీ ఒక భరోసా అన్నది దొరికింది. తర్వాత అపరిమేధావి అన్న చెప్పారు సారు, ఆ రోజుల్లోనే చాలా డిగ్రీలు పూర్తి చేశారు ఆయన. జై భీమ్. నేను మాట్లాడుతున్నాను. పేరు గుబ్బలరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. పివి రావు గారికి ప్రధాన అనుచరుడిగా పనిచేశాను. ఈరోజు పిఠాపురపట్నంలో రైల్వే స్టేషన్ ఆవరణకి ఒక బ్రాహ్మణ సుప్రీంకోర్టు జడ్జి, బ్రాహ్మణ వర్గానికి చెందిన సిజేఐ చంద్రచూడ్ ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటి, ఒకసారి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిన దాన్ని ఆయన కాదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చు. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి. ఆయన దిగిపోతూ రాష్ట్రాలకు ఒక అధికారులు ఇచ్చేతనం ఒక గురుకులాలలో పాఠశాలల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలు చేస్తున్నాడు. దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలనాయక్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకులాలు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయం చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుందో ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క
ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ప్రవీణ్ కుమారు మీ శాఖలో సెక్రటరీగా చేసినారు. కేసీఆర్ దగ్గర నువ్వు ఇంతమంది ఉన్నావు, ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలన్న ఆలోచన ఎప్పుడైనా చెప్పినారా? చెప్తే ఆ ప్రభుత్వం నువ్వు ఇప్పుడు తిరుగుతున్న పార్టీ ఎప్పుడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ 10-20 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 40% కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకనే విద్యార్థుల పట్ల, విద్యార్థుల యొక్క చదువుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఇవాళ పేద విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ చదువుల విషయంలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని, వాళ్ళ భవిష్యత్తును మంచి పథకం ప్రకారం రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో దోషం చేయాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుపూలు వేయాలన్న ఆలోచనతోటి మొన్న లగజేర ఇవాళ హాస్టల్ మీద పడవు. అంటే ఎక్కడికెక్కడ ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఆర్ఎస్ కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకరుల ఆలయంలో గౌరీదేవి అమ్మవారికి గురువారం అత్యంత వైభవంగా సారె సమర్పించారు. గౌరీ శంకరుల ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్రి సూర్యప్రసాద్, ఆళ్లబాబులు, కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన సారె సమర్పణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు రకాల పిండి వంటలను, స్వీట్లను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సారె కార్యక్రమంలో సారెనెత్తిన పెట్టుకుని జగపతి నగరం గ్రామపుర వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరై పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి 9వ వార్షికోత్సవ సారె సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు, కీర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 7న శనివారం నాడు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పెద్దలందరికీ, అక్క చెల్లెళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరీదేవయ్య నమః. తూర్పుగోదావరి జిల్లా కెల్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ గౌరీ శంకర్ ఆలయం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిలపడం జరిగింది. సుమారు 9వ సంవత్సరంగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారిని అత్తవారింటికి పంపడం కార్యక్రమంలో మహిళలందరిచే సారే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది 9 సంవత్సరాలుగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. మరి మన పిల్లని ఏ విధంగా పంపించుకుంటామో అలాగే గౌరీదేవిని కూడా అదే విధంగా పంపించడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ అందరూ కూడా వారి చేతుల మీద జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని 7వ తారీఖున అంటే శనివారం ఎల్లుండి జరుగుతుంది. అదేవిధంగా ఈ అందరి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం. పోలీసుల సంక్షేమమే ముఖ్యమని, అందరూ బాగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా సాయుధ హోంగార్డుల ఫ్లట్లోన నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ఫ్లటులను పరిశీలించారు. బెలూన్లు కపోలతో ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలో మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. సమస్యలుంటే జిల్లా ఎస్పీ గారికి నేరుగా కలిసి విన్నవించుకోవాలన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.